నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ఎయిర్పోర్టు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లో మనం చూసుకుంటే మరమ్మత్తు కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1ను తిరిగి ప్రారంభించడానికి మేమైతే పనులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ అధికారులు ఇంకా ఎయిర్పోర్టు ప్రారంభం పైన ఎటువంటి ప్రకటన చేయలేదు. సాయంత్రానికి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఎయిర్పోర్టు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్లో తిరిగి వేగంగా ప్రారంభించేందుకు మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది కువైట్లోని ప్రజల యొక్క రక్షణ భద్రతకు విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలకు కానీ ప్రయాణికులకు కానీ విమాన సిబ్బందికి కానీ అలాగే అందరి ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి కువైట్ గగనతలం సురక్షితంగా ఉందంటే మాత్రమే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కువైట్లోనే విమాన ప్రయాణికులకు అలర్ట్ అన్నమాట. ఎయిర్పోర్టుకు ఎవరూ రావద్దని, ఇళ్లల్లోనే ఉండాలని విమానయాన శాఖ ఆదేశించింది. ఎయిర్పోర్టు పునరుద్ధరణ పైన అధికారిక ప్రకటన వచ్చే వరకు మీరు వేచి ఉండాలని చెప్పేసి ప్రస్తుతం మీ యొక్క ఫ్లైట్లు రద్దయితే మీ యొక్క మొబైల్స్కు మెసేజ్లు వస్తాయని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.